నందు, దీన్ని నమ్మకు. ఇది మన పాలిట శత్రువు. నీకు నాకు మధ్య విభేదాలు సృష్టించడానికి వచ్చిన రాక్షసి. అంటే అన్ని తెలుసుకుని వచ్చావా? ఏమన్నా అంటే మేఘన చెప్పిందంతా నిజమేనా? అవును, నిజమే. ఎంత మోసం చేసావు ఆరోహి. ఏ, నేను మోసం చేయడమేంటి? నువ్వే మోసపోయావు. నాకు తెలుసు ఆరోహి, నువ్వు ఎంతకైనా తెగిస్తావని. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చేసిన పాపాలన్నింటికీ నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడే తీసుకువెళ్ళి పోలీసులకి పట్టిస్తాను. నీ గురించి అంత ప్రెస్కి రిలీజ్ చేస్తాను. మా పరువు తీసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఆగు! ఏం చేస్తున్నావు? ఏంటి, నా పరువు తీస్తావా? నా పరువు తీసే ముందు నీకు ప్రాణానికి ప్రాణమైన నీ నందు ప్రాణం నేను తీస్తాను. అప్పుడేం చేస్తావో చూస్తాను. వద్దు వద్దు, నందు నేను చేయొద్దు. తన పలుకుబడి పరపత్తోటి నిన్ను ఏమైనా చేయడానికి తను వెనకాడదు. నువ్వు జాగ్రత్తమ్మా. ఇప్పుడు నేను తొందరపడితే నందు ప్రాణాలకి ముప్పు రావచ్చు. తను ఆ లాయర్ గారు చెప్పినట్టు నిజంగానే ఎంతకైనా తెగించే మనిషి. పక్కనే ఉంటూ ఇంత ద్రోహం చేసిందంటే ఖచ్చితంగా నిజం బయటపడితే తనని తాను రక్షించుకోవడానికి దేనికైనా తెగిస్తుంది. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. నందు కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఇక మిగిలిందల్లా నీకు నందుకి పెళ్లి చేయడం ఒక్కటే. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. అసలు నీకు మేఘనకి ఏ మాత్రం సెట్ అవ్వదు తెలుసా? నీ ప్రేమను పొందే అర్హత ఆ మేఘనకి లేదు నందు.
కలిసి నిన్ను నాకు దూరం చేశారు. మనిద్దరి మధ్య గొడవలు సృష్టించారు. అపోహలు అపార్థాలు వచ్చేలా చేశారు. ఇంతకాలం నువ్వు నన్ను ప్రేమించాను అని చెప్పుకున్నావు. లేదు నందు, నేనే నిన్ను ప్రేమించాను. నువ్వు నా మీద చూపించిన ప్రేమకి అభిమానానికి నేను దాసోహమయ్యాను నందు. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు. మళ్ళీ నీ జీవితంలోకి నేను ఎప్పుడు వస్తానో, అసలు వస్తానో రానో కూడా తెలీదు. నువ్వు లేని జీవితం నిజంగా నాకు నరకం లాంటిది నందు. ఇంతమంది కక్ష కట్టుకొని నా భర్తని నాకు కాకుండా దూరం చేశారు. భగవంతుడా, ఎందుకీ పరీక్ష? కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడకలరాయే, అలసిపోని ఆశలే మాయే. అయ్యో మేఘనా, ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చొని పిచ్చి దానిలో ఏడుస్తున్నావు? ఏమైంది? నవ్య, మేఘనా, ఏమైంది మేఘనా? మేఘనా, ఏడవకు, ఏం కాలేదు. ఊరుకో, చెప్తున్నాను కదా, ఊరుకో ప్లీజ్, కంట్రోల్. అయిపోయింది, అయిపోయింది నవ్య. నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను అందరూ కలిసి మోసం చేసేశారు. ఏం కాదు, చూడు, నువ్వు ఏడిస్తే సమస్యలేమీ పరిష్కారం అయిపోవు. ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఏడవడం ఆపు ప్లీజ్, కూల్ డౌన్. ఏడవకు మేఘనా, నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే నీ మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడొద్దు, పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద, రా మేఘనా, పద మేఘనా. ఏమైంది మేఘనా? ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. అయిపోయింది, అంతా అయిపోయింది. అంతా నా వాళ్ళు అనుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు మంచి చేస్తున్నారు అనుకున్నాను. నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు కదా, నాకు మాత్రం ఎందుకు ద్రోహం చేస్తారులే అనుకున్నాను. కానీ నేను నమ్మిన వాళ్ళే, నాతో స్నేహంగా ఉంటున్న వాళ్ళే ఇలా నాకు ద్రోహం చేస్తారు అనుకోలేదు. నా భర్త నాకు కాకుండా చేశారు. నాకు ఆ ఇంటికి ఉన్న సంబంధం తెగదెంపులు అయ్యేంత వరకు పక్కనే ఉండి వెన్నపోటు పొడిచారు.